గణపతికి గరికతో చేసే పూజ చాలా విశిష్టమైనది మరియు ముఖ్యమైనది. గరిక సైనోడాన్ డాక్టిలాన్ వినాయకుడికి అత్యంత ప్రియమైన పత్రమని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సంకష్టహర చతుర్థి మరియు వినాయక చవితి రోజులలో గరికతో చేసే పూజ వల్ల సకల విఘ్నాలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. గరిక పూజకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు మరియు పూజా విధానం ఇక్కడ ఉంది. గణపతికి గరిక పూజ విశిష్టత. పురాణ కథనం. అనలాసురుడి వధ. పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు దేవుళ్లను మునులను తీవ్రంగా వేధిస్తుండేవాడు. అతనిని సంహరించడానికి సాక్షాత్తు గణేశుడే బయలుదేరాడు. గణేశుడు ఆ రాక్షసుడిని మింగివేశాడు. దాంతో వినాయకుడి కడుపులో విపరీతమైన మంట మొదలైంది. ఏమీ చేసినా ఆ మంట తగ్గలేదు. అప్పుడు దేవతలు మునులు గరిక మొక్కలను తెచ్చి గణేశుడి తలపై శరీరంపై ఉంచారు. గరికలోని శీతల గుణం వల్ల గణేశుడి కడుపులోని మంట తగ్గి అతను ప్రశాంతత పొందాడు. అప్పటినుంచి వినాయకుడికి గరిక అత్యంత ప్రియమైనదిగా మారింది. పూజకు కావలసిన పదార్థాలు. 1. గరిక. సాధ్యమైనంతవరకు 21 గరిక పోచలను లేదా 21 జతల గరిక పోచలను సిద్ధం చేసుకోవాలి. గరిక శుభ్రంగా పచ్చగా ఉండాలి. 2. గణపతి విగ్రహం లేదా ఫోటో. 3. పూజా సామగ్రి. దీపం, ధూపం, అక్షింతలు, పసుపు, కుంకుమ, గంధం, పుష్పాలు. 4. నైవేద్యం. మోదకాలు, ఉండ్రాళ్ళు లేదా బెల్లం. సరళమైన గరిక పూజా విధానం. 1. శుభ్రత. ముందుగా స్నానం చేసి పూజామందిరాన్ని శుభ్రం చేసుకోండి. 2. స్థాపన. ఒక పీఠంపై గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించండి. 3. దీపారాధన. ఆవు నెయ్యితో లేదా నూనెతో దీపాలను వెలిగించండి. 4. పూజా ప్రారంభం. ముందుగా ఆచమనం చేసి విఘ్నేశ్వరుణ్ణి స్మరించుకోండి. 5. షోడశోపచార పూజ. సంక్షిప్తంగా. ఆవాహనం. గణేశుడిని పూజకు ఆహ్వానించండి. స్నానం. విగ్రహానికి నీటితో లేదా పంచామృతాలతో స్నానం చేయించండి. గంధం మరియు అలంకరణ. వినాయకుడికి గంధం, కుంకుమ పెట్టండి. పూలతో అలంకరించండి. 6. ప్రధాన గరిక పూజ. దుర్వార్చన. సిద్ధం చేసుకున్న 21 గరిక పోచలను ఒకదాని తర్వాత ఒకటి వినాయకుడి పాదాల వద్ద లేదా తలపై ఉంచుతూ పూజించాలి. ప్రతి గరికను సమర్పించేటప్పుడు ఈ కింది మంత్రాలను పఠించవచ్చు. ఓం గణాధిపాయ నమః. దుర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఉమాపుత్రాయ నమః. దుర్వాయుగ్మం సమర్పయామి. ఓం విఘ్నరాజాయ నమః. దుర్వాయుగ్మం సమర్పయామి. ఓం గజాననాయ నమః. దుర్వాయుగ్మం సమర్పయామి. ఓం సుముఖాయ నమః. దుర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఏకదంతాయ నమః. దుర్వాయుగ్మం సమర్పయామి. ఓం కపిలాయ నమః. దుర్వాయుగ్మం సమర్పయామి. ఓం గజకర్ణకాయ నమః. దుర్వాయుగ్మం సమర్పయామి. ఓం లంబోదరాయ నమః. దుర్వాయుగ్మం సమర్పయామి. ఓం వికటాయ నమః. దుర్వాయుగ్మం సమర్పయామి. ఓం విఘ్నరాజాయ నమః. దుర్వాయుగ్మం సమర్పయామి. ఓం గణేశాయ నమః. దుర్వాయుగ్మం సమర్పయామి. ఈ విధంగా 21 నామాలు చదువుతూ పూజించవచ్చు. 7. నైవేద్యం. వినాయకుడికి ఇష్టమైన మోదకాలు, ఉండ్రాళ్ళు లేదా బెల్లం నైవేద్యంగా సమర్పించండి. 8. కర్పూర హారతి. చివరగా భక్తి శ్రద్ధలతో కర్పూర హారతి ఇవ్వండి. 9. ప్రార్థన. వినాయక, నాకున్న విఘ్నాలన్నీ తొలగించి సన్మార్గంలో నడిపించు అని వేడుకోండి. గరిక పూజ వల్ల కలిగే ప్రయోజనాలు. శాంతి మరియు శీతల గుణం. ఇంట్లో మరియు మనస్సులో ప్రశాంతత కలుగుతుంది. కోపం, ఒత్తిడి తగ్గుతాయి. విఘ్న నివారణ. ఏదైనా ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు లేదా పనుల్లో అడ్డంకులు ఎదురైనప్పుడు గరికతో పూజిస్తే సత్ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం. గరికలో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఈ పూజ వల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. సకల సంపదలు. వినాయకుడి అనుగ్రహంతో ఐశ్వర్యం, విద్య, జ్ఞానం సిద్ధిస్తాయి. గరిక పూజ అత్యంత సరళమైనది కాని అత్యంత శక్తివంతమైనది. భక్తితో, చిత్తశుద్ధితో ఈ పూజ చేస్తే వినాయకుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది.